పాలాభిషేకమే, వేరే అభిషేకం కాదు. ఏ రోజు చేస్తారంటే అదే పుబ్బ నక్షత్రం, పుబ్బ నక్షత్రం ఐపసి కార్తీక మాసం ముందు చేస్తారు. ఆ రోజు సాయంత్రం అమ్మవారు ఈ స్వరూపంలో దర్శనమిచ్చింది. ఇప్పుడు ఏ స్వరూపాన్ని మనం చూస్తున్నామో చతుర్భుజే చంద్రకళా వసంసే కుచోన్నతే కుంకుమర, ఆ చీకటిని తొలగిస్తుంది. గుణిని గుహారిణి గుహ్యే అంటే అమ్మవారు ప్రకాశ స్వరూపంగాను చూస్తాము, రహస్య స్వరూపాన్ని చూస్తాము. ఆవరణ పూజలు చేసినప్పుడు ప్రకాశ స్వరూపము సరి, అది గుణిని గుహారిణి గుహ్యే అంటే బిలాకాశంలో ఉంటుంది. ఈ కంచిలో అమ్మవారు బిలాకాశ స్వరూపిణి. అంటే ఇప్పుడు మనం చూసేది అక్కడ రంధ్రాలు ఉన్నాయి, లోపల గర్భగుడిలో రంధ్రాలు ఉన్నాయి. ఒక పల్లం ఉంది, లోపల ఉంది. అది సంవత్సరంలో ఒకరోజే అక్కడ పాలాభిషేకం చేస్తారు. పాలాభిషేకమే, వేరే అభిషేకం కాదు.